నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో తెలంగాణలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం పైన అనేక అనుమానాలు, అనేక అపోహలని గత కొంతకాలంగా ప్రతిపక్ష పార్టీలు, మరోవైపు కొన్ని రాజకీయ పార్టీలు సృష్టిస్తున్నటువంటి వ్యవహారాన్ని ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి క్రెడాయ్ ప్రాపర్టీ షోలో మాట్లాడినటువంటి స్పీచ్లో అనేక అంశాలను క్లారిటీ ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే చాలా వరకు పొలిటికల్ ట్రాప్లో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి పెట్టుబడులు పెడుతున్నటువంటి ఆ బడా వ్యాపారుల్ని పడొద్దు అని ఒక స్పష్టమైనటువంటి వైఖరి ఇచ్చారు. మరోవైపు ఆయన విజన్ హైదరాబాద్ డెవలప్మెంట్ మీద కానీ, తెలంగాణలో ఆయన తీసుకుంటున్నటువంటి అంటే ఫ్యూచర్ సిటీకి సంబంధించి వ్యవహారాన్ని కానీ, లేదంటే కనుక మరీ ముఖ్యంగా హైదరాబాద్ అట్లాగే తెలంగాణ డెవలప్మెంట్ మీద ఆయన విజనరీ డాక్యుమెంట్ని ఇవాళ ప్రజల ముందు ఉంచారు. మరోవైపు క్రెడాయ్ ప్రాపర్టీ షోలో ఒక రకంగా చెప్పాలంటే ఆయన పూర్తి స్థాయిలో ఒక రకంగా అన్ని అంశాలకు చెక్ పెట్టి పటాపంచలు చేశారని చెప్పుకోవాలి. సో ఇటువంటి వ్యవహారంలో ఆయన స్పీచ్ని కనుక మనం ఒకసారి కొంత ఇన్డెప్త్గా అనాలిసిస్ చేస్తే నిజంగా కూడా రియల్ ఎస్టేట్ రంగంలో భూమి చాలా విలువైంది. సో ఈ నేపథ్యంలో భూమి అనేది ఒక రకంగా చెప్పాలంటే ఒక సెంటిమెంట్తో కూడుకున్నది. దానిని ఎంత ముందుకు తీసుకుపోతే అంత మంచిదని స్పష్టంగా చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు అపోహలు సృష్టించి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు అన్నది క్రెడాయ్ ద్వారా వాటన్నిటిని పటాపంచలు చేస్తామని, రాష్ట్ర అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలి అనేది సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు. సో ఇప్పుడు క్రెడాయ్ 2025 ప్రాపర్టీ షోకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సరైనటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని, కానీ కొందరు అపోహలు సృష్టించి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నట్లుగా సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఇప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడు సహజంగానే అనుమానాలు, అపోహలు సర్వసాధారణమని కూడా చెప్పారు. అయితే ఫ్యూచర్ సిటీ అంటే కేవలం 4 బ్రదర్స్ సిటీ అని కూడా కొందరు ఆరోపణలు చేస్తున్నారని, అభివృద్ధి 2 రకాలుగా ఉంటుందంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. పాలసీ మ్యాటర్స్, డెవలప్మెంట్, నూతన నిర్మాణాలు, పారదర్శకమైనటువంటి విధానాలు. సో ఇట్లా ప్రజలకు అందుబాటులో ఉండాలనే తపనతోటే ముందుకు సాగుతున్నట్లుగా ఆయన క్లారిటీ ఇచ్చారు. సో ఇప్పుడు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టే ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్ కూడా నాది గ్యారంటీ, నేనున్నా అంటున్నారు. మరోవైపు పెట్టుబడులను ఆకర్షించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని, కులీ కుతుబ్షాయిల నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి వరకు కూడా ఎందరో అభివృద్ధి సాధించారని, వారందరి కృషి వల్లనే మనం ఇవాళ ముందుకు సాగుతున్నట్లుగా కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో ఇప్పుడు నగరంలో హైటెక్స్కు పునాది వేసింది రాజీవ్ గాంధీ అని, నేదురుమల్లి జనార్దన్ రెడ్డిలని, దానిని కంటిన్యూ చేసింది మాత్రం కేవలం చంద్రబాబు నాయుడు అంటూ కూడా ఆయన ఆ గత స్మృతులను గుర్తు చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధినే కోరుకుంటుందని, పెట్టుబడులను ఆకర్షించేందుకు అన్ని రంగాలకు లాభాలు వచ్చేందుకు కూడా కృషి చేస్తామని, అది మా ప్రభుత్వ లక్ష్యం అంటూ కూడా స్పష్టం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సో ఇప్పుడు పొలిటికల్ పార్టీలకు సొంత ఎజెండా ఉంటుందని, రాజకీయాలలో ఒకే కుర్చీ కోసం పోటీ ఉండటం సహజమేనని, అది కుటుంబమైనా కులమైనా ఏదైనా ఒకటే అని అంటున్నారు రేవంత్ రెడ్డి. సో ఇప్పుడు రాజకీయ పార్టీలు సృష్టించే అపోహలు ఉంటే వాటిని రియల్టర్లు కానీ బిల్డర్లు కానీ తొలగించుకోవాలని, ఇది నా రిక్వెస్ట్ అని, లేదంటే మీరే నష్టపోతారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారో చూసే ప్రయత్నం చేద్దాం. పొలిటికల్ పార్టీస్కి, పొలిటికల్ లీడర్స్కి దే హ్యావ్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్, దే హ్యావ్ దేర్ ఓన్ ప్రయారిటీస్. ఐ డోంట్ సే ఇట్ ఈస్ రాంగ్. అట్ ద సేమ్ టైం మీరందరూ అందులో పడి అలాంటి వాళ్ళు సృష్టించే అనుమానాలకు మీరు ఊతమిస్తే అది అంతిమంగా మీ వ్యాపారానికి తీరని నష్టం అవుతుంది. రాజకీయాలలో ఒకే కుర్చీ పోటీ పడ్డప్పుడు కొన్ని ఉంటాయి. అదే కుర్చీలో కూర్చోవాలని 10 మంది అనుకున్నప్పుడు మిగతా 9 మంది నిరాశ చెందుతారు. అది కుటుంబానికి సంబంధించింది కావచ్చు, కులానికి సంబంధించింది కావచ్చు, ప్రాంతానికి సంబంధించింది కావచ్చు, వ్యక్తులకు సంబంధించింది కావచ్చు, ఉంటాయి ఇవన్నీ. కానీ మీరు వాళ్ళు సృష్టించే అపోహలకి లోనయ్యి మీరు వాటిని వేగంగా వ్యాపింపజేయడానికి ప్రయత్నం చేస్తే అది అంతిమంగా మీ అందరికీ, మనందరికీ, తెలంగాణ రాష్ట్రానికి, దేశ సంపద కూడా నష్టాన్ని చేకూరుస్తుంది. సో ఇప్పుడు విదేశీ పెట్టుబడులు ఆకర్షిస్తున్నటువంటి మేము మిమ్మల్ని ఎందుకు ప్రోత్సహించం? అపోహలు సృష్టించే వారి మాటలను నమ్మితే మీరు ఇలాగే ఉంటారు, వారి మాటలు నమ్మకండి, నష్టపోకండి అంటూ కూడా సలహా ఇచ్చారు. అట్లాగే సీఎంగా ప్రతి ఒక్కరిని నేను సంతోష పెట్టలేను. సో సగటు మధ్యతరగతి ఆలోచన ఉన్న సీఎంను మాత్రమేనని, ఇక్కడ ఖనిజ సంపదను లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టి విదేశాలకు తరలించే ఆలోచన ఉన్నటువంటి సీఎంని కాదని కూడా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్. నేను ప్రతి వ్యక్తిని సంతోష పెట్టలేకపోవచ్చు. ప్రతి వ్యక్తి ఏదో ఒక అంశంతో నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు అనుకున్న మేరకు నేను సహకరించకపోవచ్చు. దానికి నాకు పరిమితులు ఉండొచ్చు.
నేను మధ్యతరగతి మనస్తత్వం ఉన్నవాడిని, నేను పెట్టుబడిదారుడు ఆలోచనలు ఉన్నోని కాదు. మధ్యతరగతి వాడికి సమాజం పట్ల భయం ఉంటుంది, సమాజం పట్ల గౌరవం ఉంటుంది, సమాజం ఏమనుకుంటుందని ఆలోచన చేస్తాడు. ఉన్నంతలో సర్దుకుపోదాం, దుప్పటి ఉన్నంతనే కాళ్ళు చాపుకుందామని ఒక ఆలోచన ఉంటుంది. నేను సగటు మధ్యతరగతి ఆలోచన ఉన్న ముఖ్యమంత్రినే తప్ప కొల్లగొట్టి నిర్మాణాలు చేసుకోవాలి, కొల్లగొట్టింది విదేశాలకు తరలించుకోవాలన్న గొప్ప మనసు, పెద్ద మనసున్నోని నేను కాదు. అట్లాగే మల్టీ యూటిలిటీ ఉండేలా కూడా మెట్రోలను ఏర్పాటు కొంత ఉండాలని ఆయన మెట్రో రీడిజైన్ చేస్తున్నట్లు కూడా బిహెచ్ఎల్ పటాన్చెరు వరకు ఉన్నటువంటి మెట్రో అవసరాన్ని కూడా గుర్తు చేశారు. అట్లాగే మేడ్చల్ శామీర్పేట వరకు కూడా మెట్రోను విస్తరిస్తున్నట్లు కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే లాస్ట్ మైల్ కనెక్టివిటీ అవసరం ఉందని కూడా ఆయన గుర్తు చేశారు. ప్రతిసారి సీఎం ఢిల్లీకి పోయాడంటూ కూడా కొంత అర్రాస్ పాడినట్లు లెక్కలు వేస్తున్నారు. అనుమతులు ఎక్కడ లభిస్తాయో అక్కడికే వెళ్ళాలి అంటూ కూడా చెప్పుకొచ్చారు. అంటే అలా కాదని నేను ఇంకో దగ్గరికి వెళ్తే అనుమతులు ఎలా వస్తాయంటూ కూడా సీఎం రేవంత్ ప్రశ్నిస్తూ ఉన్నారు. మీ పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాదు, మీ పెట్టుబడులకు లాభాలు వచ్చే విధంగా మీ వ్యాపారాలను ప్రోత్సహించే బాధ్యత మా ప్రభుత్వానిది, నాది అని చెప్పి మీ అందరికీ ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా. సో ఇట్లా రియల్ ఎస్టేట్ రంగం మీద అనేక అంశాల మీద క్లారిటీ ఇస్తూనే మరోవైపు గత కొంతకాలంగా సీఎం రేవంత్ మీద, ఆయన భాష మీద కొంత పూర్తి స్థాయిలో విమర్శలు చేస్తున్నటువంటి వాళ్ళు, సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఒక రకమైనటువంటి పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చారు. అంటే భాష ఎందుకు ఉపయోగపడుతుంది, జపనీస్ చైనీస్లో ఉన్నటువంటి వాళ్ళు అన్ని రంగాల్లో ముందున్నారు, అంటే వాళ్లకు ఇంగ్లీష్ భాష మీద ఉన్నటువంటి పట్టెంత, మరి వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారాలు ఏంటి అనే అంశాలు కూడా ఆయన స్పష్టంగా చెప్పుకొచ్చారు. ఈ భాష విషయం మీద కూడా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతారో ఒకసారి చూడండి. పెద్ద పెద్ద ఇంగ్లీష్ చదువులు చదువుకోకపోవచ్చు కానీ నాకు కామన్ సెన్స్ ఉంది. కామన్ సెన్స్ ఈజ్ బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ఎనీ వన్. లాంగ్వేజ్ ఈజ్ నాట్ అన్ ఎ నాలెడ్జ్, లాంగ్వేజ్ ఈజ్ ఓన్లీ ఫర్ కమ్యూనికేషన్. అమెరికాలో బిచ్చమెత్తుకునేటోని కూడా ఇంగ్లీష్ వస్తుంది, వాని ఊర్లో మాట్లాడుకునేదే ఇంగ్లీష్, బాత్రూమ్ కడిగేటోని కూడా ఇంగ్లీష్ వస్తుంది. జపాన్కి జర్మన్కి ఇంగ్లీష్ వచ్చా, వాళ్ళకి చైనాకి ఇంగ్లీష్ వచ్చా? ప్రపంచ దేశాలను చైనా, జపాన్, జర్మన్ శాసిస్తుంది కదా, ఎంతమందికి ఇంగ్లీష్ వచ్చా? దేశంలో పరీక్ష పెట్టుండ్రి. తెలివితేటలకు చిత్తశుద్ధికి భాషకు సంబంధం లేదు. భాష వచ్చిన వాళ్ళందరూ విమానాలు నడుపుతలేరు, భాష వచ్చిన వాళ్ళందరూ రాకెట్లు తయారు చేస్తలేరు. భాష వచ్చిన వాళ్ళు బట్టల షాప్లో బట్టలు అమ్ముతారు, బాత్రూమ్లు కడిగేటోళ్ళు కూడా ఉన్నారు భాష వచ్చిన వాళ్ళు. అదేం పెద్ద విద్య అని నేను అనుకోవడం లేదు, మంచిదే ఒక అడిషనల్ క్వాలిఫికేషన్. కొందరికి సాంస్క్రిట్ వచ్చు, కొందరికి జర్మన్ వచ్చు, కొందరికి అదర్ లాంగ్వేజ్, అడిషనల్ క్వాలిఫికేషన్ అది. ఐ డూ అప్రిషియేట్. సో ఇట్లా అనేక అంశాల మీద సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇస్తూ విజన్ 2047తో ముందుకు వెళ్తున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ఇలా అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం తీవ్రంగా తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని, అట్లాగే తెలంగాణ మ్యాప్ ముందు పెట్టుకుంటే అందులో అన్నీ కనిపిస్తాయంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మరోవైపు గత కొంతకాలంగా హైడ్రా మీద కూడా విషం జిమ్ముతున్నటువంటి నేపథ్యంలో సో ఇప్పుడు నాలాలు, చెరువులు మనమే ఆక్రమించామన్న ఆయన అవి ఉండే చోటికి మనం వెళ్తున్నామని, అవి మన దగ్గరికి వచ్చాయా అంటూ కూడా ప్రశ్నించారు. అందుకే వాటి కాపాడాలనే ఉద్దేశంతో హైడ్రా తీసుకొచ్చినట్టుగా, అట్లాగే హైడ్రా వల్ల కొంతమందికి నష్టం వస్తుందని, యుద్ధం వస్తే సైనికులు మాత్రమే కాదు అమాయకులు కూడా చనిపోవడం సర్వసాధారణమని కూడా వివరించారు. మరోవైపు నాలాలను అభివృద్ధి చేస్తుంటే డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, దానిని మీరు తెలిసి తెలియక వాళ్ళ ట్రాప్లో పడి ఫార్వర్డ్ చేస్తున్నారని, దానివల్ల మీకే నష్టమని కూడా రియల్టర్లను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సో ఇప్పుడు బతుకమ్మ కుంట కానీ సున్నం చెరువు చేసినటువంటి అభివృద్ధి వల్ల ప్రజలకే లాభమని, మన నగరాన్ని గొప్ప నగరంగా మారుస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తూ, ఎవరు ఏది కట్టినా అది అక్కడే ఉంటుందని, సంపాదించింది ఎవరైనా తీసుకుపోవచ్చు కానీ సమాజం కోసం సంపాదించింది ఎవరు తీసుకోపోలేరంటూ కూడా ఈ సందర్భంగా సీఎం రేవంత్ గుర్తు చేశారు. సో ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగం మీద అనేక మంది క్రియేట్ చేసినటువంటి అపోహల్ని అయితే మాత్రం రేవంత్ రెడ్డి పటాపంచలు చేస్తూ, రియల్ ఎస్టేట్ రంగానికి నేనున్నా అనే భరోసాను ఇస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా పెట్టుబడులని ఖచ్చితంగా ఆకర్షిస్తూ పెట్టుబడులు పెట్టండి అని కోరుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం మీద పూర్తి స్థాయిలో ఒక విజన్ డాక్యుమెంటరీని రేవంత్ రెడ్డి ఇవాళ బిల్డర్ల ముందు క్రెడాయ్ ప్రాపర్టీ షోలో మాట్లాడుతూ కూడా ప్రజెంట్ చేశారు. సో మీరు కూడా క్రెడాయ్ మీద, హైడ్రా మీద, అట్లాగే మొత్తం రియల్ ఎస్టేట్ రంగం మీద రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల మీద మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.